హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషుషన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి కార్తీక మాసం కదండి, గుడికైతే వెళ్తున్నాం దీపాలు పెట్టడానికి. శివాలయంకి అయితే బయలుదేరామండి. నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలైతే కలిసి గుడికైతే వెళ్తున్నామండి. బైక్ మీద గుడికైతే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి వచ్చేసాక టెంపుల్లో ప్రదక్షిణలు అయితే చేసిన తర్వాత దీపాలు పెట్టడానికి అయితే కూర్చున్నామండి. దీపాలు పెట్టడానికి ఫస్ట్ నీట్గా కడిగిన తర్వాత ముగ్గు వేశాను. ముగ్గులో పసుపు కుంకుమ వేసి నెక్స్ట్ ప్రమిదలు పెట్టానండి. ప్రమిదలను కూడా పూజించాను. ప్రమిదలు పూజించిన తర్వాత ప్రమిదలో పిండి ప్రమిదలు కూడా పెట్టానండి. అందులో మనం చేసుకున్న 365 ఒత్తులను మేము నలుగురు వెలిగిస్తున్నామండి. నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు కాబట్టి మా నలుగురికి విడివిడిగా దీపాలు అయితే పెట్టాను. నెక్స్ట్ పసుపుతో గౌరీదేవిని చేసుకున్నాను. గౌరీదేవికి తాంబూలము ప్రసాదంగా సేమ్యా పాయసం అయితే పెట్టాను. ఫస్ట్ దీపాలు అయితే మా హస్బెండ్ వెలిగించాడండి. నెక్స్ట్ నేను వెలిగించాను. నెక్స్ట్ మా పెద్ద పాప, మా చిన్న పాప చేత కూడా వెలిగించాను. మా హస్బెండ్ అయితే టెంకాయ కొట్టాడండి. తర్వాత లాస్ట్లో హారతి ఇచ్చి అందరం దండం పెట్టుకున్నామండి. దీపాలు పెట్టిన తర్వాత దేవుడి దర్శనం అయితే చేసుకున్నామండి. టెంపుల్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఈ విధంగా మేము కార్తీక మాసంలో దీపాలు పెట్టామండి. మీరు కార్తీక మాసంలో ఎలా అయితే దీపాలు పెట్టారు ఏంటి అనేది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ అండి.